గత 2-3 రోజుల నుంచి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న పేరు గీతాంజలి. అసలు ఎవరి గీతాంజలి, ఎలా చనిపోయింది? ముఖ్యంగా ఆంధ్ర రాజకీయాలలో గీతాంజలి మరణం అనేది ఒక పెను సంచలనాలను క్రియేట్ చేస్తూ ఉంది. గీతాంజలి మరణము ఎవరెవరైతే యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఫేమస్ అయిదాం అనుకుంటున్న మహిళలందరికీ, లేడీస్ అందరికీ చాలా భయాందోళనకు గురి చేస్తున్న విషయం. అసలు ఏంటి స్టోరీ, ఏమైంది, దాని గురించి మాట్లాడుతూ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్తో మంచి ఉంది, చెడు ఉంది, అండ్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఎంత డేంజర్ అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. అయితే ఎవరి గీతాంజలి? గీతాంజలి అనే ఆవిడ ఎవరంటే తెనాలికి చెందిన ఒక మహిళ. ఆవిడకి వైఎస్ఆర్సీపీ చేయూత పథకాలు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ సింపతి పరురాలు. ఆవిడకి రీసెంట్గా 4వ తారీఖు నాడు ఆవిడకి వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు ఒక ఇళ్ల పట్టా ఇచ్చింది. ఆ ఇళ్ల పట్టా ఇచ్చినప్పుడు ఒక యూట్యూబ్ వ్యక్తి అడిగిన ప్రశ్నలకి ఆవిడ సమాధానం చెప్తూ వైఎస్ఆర్సీపీ నుంచి నాకు ఇళ్ల పట్టా వచ్చింది, నా పేరు మీద వచ్చింది, చాలా సంతోషంగా ఉంది అని చెప్తూ, నాకు చేయూత పథకం వచ్చింది అండ్ నా పిల్లలకు అమ్మఒడి వచ్చింది, అమ్మఒడి వస్తే నేను 1 సంవత్సరం డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను, నాకు చాలా హెల్ప్ అయింది, మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం వస్తుంది, జగన్ అన్నే గెలుస్తాడని ఒక వీడియో చేసింది. ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియో అసలు వైరల్ ఎలా అయింది అని అంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళే తమ అధికారిక ఖాతాలో ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో వాళ్ళు పోస్ట్ చేశారు. పోస్ట్ చేసినప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియో వైరల్ అవ్వడమే కాకుండా వాళ్ళు పోస్ట్ చేస్తూ ఏమని చెప్పారంటే, మా ప్రభుత్వానికి ఈవిడే స్టార్ క్యాంపెయినర్ అని ఒక పోస్టర్ వేసి ఆవిడ వీడియోని రిలీజ్ చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఆ వీడియో కింద ఆవిడ మాట్లాడిన మాటలలో కొన్ని తప్పులను వెతికి జనసేన, టీడీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, అందరూ కూడా కాదు, కొంతమంది వ్యక్తులు ఆవిడ మాట్లాడిన దాంట్లో తప్పులు వెతుకుతూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ సంఘటన జరిగింది 4వ తారీఖు జరిగితే ఆవిడ యూట్యూబ్లోకి వచ్చింది. 5వ తారీఖు ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియో వైరల్ అవ్వుకుంటూ వచ్చింది. ఆవిడ 7వ తారీఖు నాడు రైల్వే స్టేషన్లో సూసైడ్ చేసుకుంది అని ఒక వార్త వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిసింది. కానీ ఆవిడకి 7వ తారీఖు సూసైడ్ అయితే ఆవిడ హాస్పిటల్లో వెళ్తే 11వ తారీఖు ఆవిడ చనిపోయింది. 11వ తారీఖు చనిపోయినప్పుడు 11వ తారీఖు నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొదలు పెట్టడం స్టార్ట్ చేశారు. ఏమని? జనసేన ట్రోల్ చేయడం వల్లనే గీతాంజలి అనే అమ్మాయి చనిపోయింది అని వీళ్ళు అలిగేషన్ చేస్తూ ఉన్నారు. టీడీపీ, జనసేన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఇది శవరాజకీయం చేద్దామని వాళ్ళే చేసి వాళ్ళే మా మీద నెడతా ఉన్నారు. ఆవిడ ఎలా చనిపోయిందో ఏంటో తెలియకుండా మా మీద అభాండం వేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి శవరాజకీయాలు అలవాటే కదా అని టీడీపీ, జనసేన వైఎస్ఆర్సీపీ మీద అలిగేషన్ చేస్తూ ఉంది. అయితే వైఎస్ఆర్సీపీకి ఉన్న మచ్చ ఏంటి? లాస్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసులో అప్పుడు ఒక డ్రామా జరిగింది, ప్లస్ కోడికత్తి అనే ఒక డ్రామా జరిగింది. ప్రతిసారి ఎలక్షన్స్కు ముందు ఇలాంటి శవరాజకీయ డ్రామా కంపల్సరిగా జరుగుతూ ఉంది. గీతాంజలి గారు ఎలా చనిపోయారు, ఎవరు చంపారు, ఆవిడ ఎలా చనిపోయింది అనేది ఎవరికీ తెలియదు. కానీ ఎవరి కథనాలు వాళ్ళు రాస్తూ ఉన్నారు యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లో అండ్ న్యూస్ ఛానల్స్లలో కూడా. ఎవరికి సంబంధించిన అంటే ఎవరికి ఫేవర్గా ఉంటే వాళ్ళకు ఫేవర్గా రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే అసలు గీతాంజలి ఎలా చనిపోయింది ఏంటి అనేది ఎవరికి తెలియదు. కానీ 7వ తారీఖు రోజు ఆవిడ సూసైడ్ చేసుకున్న రోజు పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ కాపీని నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఏమని రాశారంటే, వాళ్ళు అన్యాచురల్ డెత్, ఈవిడ మరణానికి విక్టిమ్స్ ఎవరు లేరు, నో విక్టిమ్స్ ఫర్ ద డెత్ అని క్లియర్గా రాసేశారు. అంటే ఎవరు కారకులు కాదు, అసలు ఎలా చనిపోయిందో కూడా తెలియదు, ఎట్లా చనిపోయింది, ఎవరు చంపారు, ఎవరని చూశారా అనేది ఎవరికి తెలియదు అని ఒక ఎఫ్ఐఆర్ నోట్ అయితే రాశారు. అయితే నిన్న మొన్న యూట్యూబ్లో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. ఏంటి అని అంటే, ఆవిడ చనిపోయినప్పుడు ఒక వీడియో ఆ రైల్వే స్టేషన్ దగ్గర వీడియో వస్తూ ఎవరో 2 నెట్టేశారంట, ఆ 2 నెట్టేసి పారిపోయారంట అని ఒక వ్యక్తి వీడియో తీసుకుంటూ మాట్లాడుతున్న ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. కానీ ఏది నిజం, ఏది అబద్ధం అనేది ఎవరికీ తెలియదు. పోలీసులు నిర్ధారించే వరకు, దాన్ని కేసు మీద ఇన్వెస్టిగేషన్ చేసేంత వరకు ఎవరికి తెలియదు. సో ఇదే జరిగిన స్టోరీ. మొత్తానికి వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళైతే అలిగేషన్ చేసుకుంటూ ఉన్నారు. అయితే వైసీపీ గీతాంజలి మరణాన్ని ఒక శవరాజకీయాలకు ఉపయోగించుకోవాలని చూస్తూ ఉందా అనే డౌట్ అయితే ప్రజల్లో చాలా వస్తూ ఉంది. ఎందుకు అనంటే, ఆవిడ చనిపోగానే మంత్రులందరూ, చాలామంది రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఆవిడకు కుటుంబానికి సంతాపం తెలుపుతూ అక్కడికి వెళ్ళి సంతాపం తెలుపుతూ ఉన్నారు. అండ్ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తూ ఆవిడ కుటుంబానికి సంతాపం తెలుపుతూ 20 లక్షల నష్టపరిహారాన్ని ఆవిడ కుటుంబానికి అందజేస్తామని మాట ఇచ్చారు. అయితే 20 లక్షలు అనేది చాలా పెద్ద అమౌంటే. కానీ ఆవిడకున్న 2 ఆడపిల్లలే. ఆ బిడ్డలను చూస్తూ ఉంటే, చిన్న బిడ్డలను, మనసు చలించిపోయే స్థితిలో ఉన్నారు వాళ్ళు. కానీ ఈ 20 లక్షల ఎక్స్గ్రేషియాని ప్రకటించడం వల్ల టీడీపీ, జనసేన మీద అలిగేషన్ చేస్తూ
వీళ్ళు ప్రకటించడం వల్ల టీడీపీ జనసేన చంపేస్తే మేము ఆవిడ కుటుంబాన్ని ఆదుకున్నాము అనే ఒక సింపతిని జనాలలోకి తీసుకెళ్ళడానికి వైసీపీ చాలా ప్రయత్నం చేస్తుంది అనే డౌట్ అయితే జనాలలో ఉంది. కానీ గీతాంజలి ఎలా చనిపోయింది ఏంటి అనేది తర్వాత పక్కన పెడితే మనము గీతాంజలి మరణం వల్ల తెలుసుకోవాల్సింది ఏంటి అంటే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వాడుతున్న ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ట్రోల్స్ అనేవి ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అంటే ఒక వ్యక్తి ఫేమస్ కావాలన్నా ట్రోల్సే, ఒక వ్యక్తిని మానసికంగా కృంగదీయాలన్నా కానీ ట్రోల్సే అయిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో మనం చూసాం కుమారి ఆంటీ అనే ఆవిడ స్ట్రీట్ ఫుడ్ అమ్ముకుంటూ ఎంత ట్రోల్స్ చేయడం వల్ల అంత ఫేమస్ అయిపోయింది ఆవిడ. కొంతమంది ట్రోల్స్కు తట్టుకొని నిలబడి ఆ ట్రోల్స్ని అధిగమించి వాళ్ళు సక్సెస్ అయ్యే వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది సున్నిత మనస్తత్వం కలిగిన వారు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ట్రోల్స్ రాగానే, బ్యాడ్ కామెంట్స్ రాగానే చాలా కృంగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ 2 months కూడా సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటే మంచిది. ఎందుకు అని గత 2 నెలల నుంచి ఐటీ వింగ్స్ అండ్ కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ అన్నీ యాక్టివేట్ అయిపోయి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ ముందు ఇలాంటి ట్రోల్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా లేడీస్ని టార్గెట్ చేసి వాళ్ళు ట్రోల్స్ ఎక్కువగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ట్రోల్ మెటీరియల్గా మిగిలే కంటే సోషల్ మీడియాకి దూరంగా ఉండడమే మంచిది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే గీతాంజలి ఆవిడకు 2 చిన్న బిడ్డలు, ఆడబిడ్డలు, ఆవిడ లైఫ్ ఎంతో బాగుంటుంది అని ఆవిడ ఊహించినప్పుడు ఆవిడకు ఇలాంటి ఆ ట్రోల్స్ వల్ల చనిపోయిందా ఎలా చనిపోయిందో కానీ ట్రోల్స్ అయితే ఆవిడ మీద జరిగినాయి అనేది మాత్రం వాస్తవం కదా. సో ట్రోల్స్ వల్లనే కొంచెం మనోవేదనకు గురైతే అలాంటి ఆవిడ ఎలా చనిపోయినా కానీ ఆవిడ కుటుంబానికి లోటే కదా. సో అలా జరగకుండా లేడీస్ ఎక్కువగా మహిళలు యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ కానీ వాడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలనేసి నా మనవి. సో ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.